ఈ రోజు మార్నింగ్ లేవగానే జింకల రూమ్ లోకి వెళ్ళాము. అసలు జింకల రూమ్ లో ఏం జరిగింది, దాంతో పాటు ఈ రోజు ఏ పని చేసామన్నది ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో అండ్ వరకు చూసి తాసాలు క్లీన్ చేయడానికి వెళ్ళినా ముందుగా చుక్కల జింకల రూమ్ లోకి వెళ్తాను. తర్వాత ఈ పొడుగు కొమ్మల జింకల దాంట్లోకి వెళ్తాను. ఈ జింకల రూమ్ లో తాస క్లీన్ చేయడం అయితే అయిపోయింది. తాస క్లీన్ చేయడానికి పొడుగు కొమ్మల జింకల దాంట్లోకి వెళ్దాం అనుకున్నాను. వెళ్ళింది ఈ రోజు జింక గేట్ దగ్గరే నుంచుంది. చూడగానే అర్థమైపోయింది అనమాట ఇది పిల్లనైతే పెట్టిందని. దూరం నుంచి జింక పిల్ల పడుకున్నట్టు కనిపించింది. దగ్గరికి వెళ్ళి చూస్తే హెల్త్ బాగాలేనట్టుగా కనిపించింది. అసలు దానికి ఏమైందో చూడడానికి బయట తీసేందుకు చాలా ట్రై చేద్దాం అనుకుంటే ఈ జింక పిల్ల దగ్గరికి రానివ్వట్లేదు. జింక పిల్లలు పెడితే చాలు ఇందులో ఉన్న జింకలన్నీ కాపలాగా ఉంటాయి. జింకలు పిల్లలు పెట్టినప్పుడు వీటి రూమ్ కి అసలు వెళ్ళకూడదు. ఏదోలా కొద్దిసేపటికి పిల్లలు అయితే బయట తీసేసాము. తీసిన తర్వాత చూస్తే దీని మెడ కింద దెబ్బలు అయితే కనిపించాయి. పిల్ల అయితే ఒక చోట అసలు నుంచోలేకపోతుంది. నాకు తెలిసి పెద్ద జింకలే తొక్కేసి ఉంటాయి. జింక పిల్ల ఫేస్ క్లీన్ చేసి దబా అయితే పట్టించాము. దీన్ని చూస్తే అసలు బ్రతికేలా కనిపించట్లేదు. సంచి మీద పెట్టి దాని తల్లి దగ్గరే వదిలేసాము. దీన్ని చూడగానే చాలా బాధ కనిపించింది. అక్కడ నుండి మళ్ళీ అంజీర్ బాక్స్ రూమ్ లోకి వచ్చేసాము. అంజీర్ మొక్కల దండాలు వేసాం కదా, వాటికి వేర్లు అయితే వచ్చేసాయి. అవన్నీ తీసి వేరే బకెట్ లోకి అయితే మార్చేసాము. లైన్ లో ఉన్న మొక్కల పేరు వచ్చేసి డెలా ప్లేట్ అని పిలుస్తాము. లైన్ లో మొక్కల పేరు వచ్చేసి బాస్ ఫేవరెట్ అని పిలుస్తాం. మన గార్డెన్ లో ఇలా చాలా రకాల పేర్లతో మొక్కలు అయితే ఉన్నాయి. వాటి మీద కూడా ఒక ఫుల్ వీడియో అయితే చేస్తాను. అయితే మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇప్పుడే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.